హాయ్ ఎవ్రీవన్. ఏ పేపర్ తిరిగేసినా, ఏ న్యూస్ ఛానల్ పెట్టినా హైడ్రా హైడ్రా హైడ్రా. ఈ హైడ్రా అనేది మధ్యతరగతి ప్రజల్లో గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. కానీ దారుణం, అన్యాయం. ఇందులో మనకు ఇంకో కోణం నుంచి ప్రభుత్వం చూడట్లేదు. అదేంటంటే అక్రమంగా కట్టడాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పర్మిషన్లు ఇచ్చిన అధికారులను వదిలేసి మధ్యతరగతి ప్రజల మీద పడతా ఉంది ప్రభుత్వం. వాళ్ళు జీవితాంతం కష్టపడి ఒక్కొక్క రూపాయి వెనకేసుకుంటూ ఆదా చేసిన పైసలతోటి, కష్టపడ్డ పైసలతోటి వాళ్ళు ఇండ్లు నిర్మించుకుంటూ ఉన్నారు. ఏదో తక్కువకు వస్తుంది అనే ఉద్దేశంతో, బయట మార్కెట్ కంటే కొంచెం తక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఇల్లీగల్గా కొనవచ్చు. కానీ దాన్ని రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రార్ ఏం చేస్తుండే, ఇప్పుడు దానికి పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, మున్సిపల్ టౌన్ ప్లానర్ వాళ్ళు ఆఫీసర్లు ఏం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి పర్మిషన్లు ఇచ్చి ఇల్లు కట్టుకోమని పర్మిషన్ ఇచ్చి, డ్రైనేజ్ ఇచ్చి, స్ట్రీట్ లైట్ పెట్టి, తర్వాత ట్యాక్స్ కలెక్ట్ చేసుకొని ఇవన్నీ చేసినటువంటి అధికారులను పక్కకు దోసేసి మధ్యతరగతి ప్రజల మీద పడ్డది హైడ్రా. కానీ నిజానికి ఒక మధ్యతరగతి కుటుంబకుని యొక్క జీవితకాల స్వప్నం ఇల్లు కట్టుకోవడం. కానీ అట్లాంటి ఇంటినే కూల్చిపడేస్తే మరి దానికి బాధ్యులైనటువంటి ఆఫీసర్లను ఎందుకు వదిలేస్తూ ఉన్నారు? సార్ రంగనాథ్ సార్, మీరంటే ఒక సిన్సియర్ ఆఫీసర్ అనేటువంటి పేరున్నది ప్రజల్లో. ఒక చిన్న ఫేవర్, అంటే చిన్న ఫేవర్ ఏం కాదు, ఒక పెద్ద ఫేవర్ చేయండి మధ్యతరగతి ప్రజల తరఫు నుంచి. మీరు అట్లాంటి వాటికి కూల్చి ఎక్కడెక్కడైతే మధ్యతరగతి ప్రజలను కూల్చేసిరో అట్లాంటి వాళ్ళకి కంపెన్సేషన్ కంపల్సరీ ఇప్పియండి. దానికి పర్మిషన్లు ఇచ్చినటువంటి ఆఫీసర్ల పైన చర్య తీసుకోండి. ఆఫీసర్లను వదిలేసి మధ్యతరగతి ప్రజల మీద పడతారు ఏంటి సార్? ఇప్పుడు మధ్యతరగతి ప్రజలు ఇల్లు కూలిపోతే మళ్ళీ ఇల్లు కట్టుకోవడం చాలా కష్టమవుతుంది. కానీ ఉన్నోడు ఇల్లు కూలిపోతే వాడు ఇంకో తన కట్టుకుంటాడు, డబ్బు ఉన్నోడు. కానీ ఈ ఆఫీసర్లను ఎందుకు వదిలేస్తారు? దీనిపైన